బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన బీఆర్ఎస్వీపై కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నాయకులు. బీఆర్ఎస్వీ నిరసన తీరు తమ మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, సదరు లీడర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూపీఎస్లో వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ లీడర్లు బీఆర్ఎస్వీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు. కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం. ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వీ నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి తక్షణమే నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎన్ఎస్యూఐ తెలంగాణ విద్యార్థి పక్షాన పెద్దలు మానవతరాయ్ గారితో, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మానవతరాయ్ గారితో నిన్న ఏదైతే జరిగిందో ఆర్ట్స్ కాలేజ్ ముందు టీఆర్ఎస్వి కొందరు నాయకులు ముఖ్యమంత్రి గారి ఫోటోకి, కుక్క ఫోటోకి ఆయన ఫోటో అతకబెట్టి ఆ యొక్క ఫోటోకి ఒక ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ ఒక ఆనందం పొందుతా ఉన్నారు. ఎందుకంటే ఒక మెంటల్ గా ఇదైపోయిన ఒక వ్యక్తి ఏదైతే ఇచ్చేస్తారో ఆ విధంగా పిచ్చి లేచిపోయి పిచ్చి పిచ్చిగా చదువుకున్న వ్యక్తులు ప్రవర్తించడం, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు పోలీస్ వారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.